రేపు శ్రావణ మాసంలో వచ్చిన మొదటి మంగళవారం. శ్రావణ మంగళవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. శ్రావణ మాసంలో మంగళవారం అంటే మహిళలకి ఒక పండగతో సమానం. ఈ శ్రావణ మంగళవారం రోజు కేవలం కలబందతో ఈ చిన్న పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, అలానే గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శ్రావణ మాసాలలో వచ్చే మంగళవారం, సోమవారం, శుక్రవారం, శనివారాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మంగళవారం చాలా విశిష్టతతో కూడుకున్నది. ఎందుకంటే శ్రావణ మంగళవారంలోనే గణపతి జన్మించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. గణపతి జన్మకి కారణమైనటువంటి ఈ శ్రావణ మంగళవారానికి చాలా విశిష్టత. మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను పూజిస్తే లక్ష్మీదేవి గణపతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు మీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది. శ్రావణ మంగళవారం రోజు ఎవరైతే గణపతిని ఎర్రని మందారాలు గరికతో పూజిస్తారో వారికి కోరిన కోరికలు తీరిపోతాయి. వారి పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. నిర్విఘ్నంగా కార్యాలు విజయవంతంగా సిద్ధిస్తాయి. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు, సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు అని బాధపడేవారు కావచ్చు. దరిద్రం మా తలపైనే తాండవం చేస్తుంది. మేము ఏది పట్టినా, బంగారం పట్టినా మట్టిలా మారుతుంది. అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి అవుతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇంట్లో మానసిక ప్రశాంతత కరువైపోతూ ఉంటుంది. గొడవలు, విభేదాలతో కాలం గడిచిపోతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో ఈ కలబందతో చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు. మీకు ఉండే సకల దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తి ప్రభావాలు తప్పకుండా తొలగిపోతాయి. మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుంది. కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కలబంద వేర్లలో 2 గ్రహాలు ఉంటాయి అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే లక్ష్మీదేవి, సరస్వతి, గౌరీమాత ముగ్గురు కూడా కలబందలో ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కలబంద శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా, ఆయుర్వేద పరంగా ఎన్నో రకాల మెడిసిన్స్కి ఉపయోగిస్తారు. కలబందలో ఆయుర్వేద గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వేడి వంటి శరీరంలో ఉన్న వేడి శాతాన్ని తగ్గిస్తుంది. మన శరీరంపై ఏర్పడిన మచ్చలు, మొటిమలు వంటివి కూడా ఈ కలబంద తొలగిస్తుంది. అలానే ఈ కలబంద మొక్కని ఈశాన్యం దిక్కున పెంచడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోతాయి. ఈశాన్యం దిక్కు అనేది గణపతి, లక్ష్మీదేవి, కుబేరస్వామి యొక్క స్థలంగా మనకు శాస్త్రపరంగా తెలుపబడుతుంది. వాస్తుశాస్త్ర ప్రకారం మనకు ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ స్థానంగా పిలువబడుతుంది. ఇంత గొప్ప స్థానంలో ఈ కలబంద చెట్టుని పెంచితే గనక ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు, గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవటం, చేపట్టిన పని జరగకపోవటం వంటి సమస్యలే ఉండవు. వాస్తు దోషాలను సైతం తొలగించగలుగుతుంది ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను పెంచడం వల్ల. అంతేకాదు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. డబ్బు ఏదో ఒక రూపంలో మన చెంతకి చేరుతుంది. మనం కష్టపడిన దానికి మంచి ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. పిల్లలు బాగా చదువుతారు. అంతేకాదు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు అనేవి రానే రావు. కాబట్టి ఈశాన్యం దిక్కున కలబంద మొక్కని పెంచితే అన్ని విధాలుగా చాలా మంచి జరుగుతుంది అని వాస్తుశాస్త్రంలో కూడా తెలుపబడింది. పరిహార శాస్త్రపరంగా చూసుకున్న ఈ కలబంద చెట్టుకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. మరి రేపు శ్రావణ మంగళవారం చాలా మంచి రోజు. కాబట్టి ఈ శ్రావణ మంగళవారం రోజు కలబంద మొక్కతో ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయో, డబ్బు 4 దిక్కుల నుండి దూసుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. రేపు మంగళవారం
శ్రావణ మంగళవారం రోజు సాయంత్రం 6 గంటలలోపు ఈ పరిహారాన్ని చేయాలి. సాయంత్రం 6 గంటలలోపు ఒక కలబంద మొక్కని వేర్లతో సహా తీసుకొని రావాలి. మీ ఇంట్లో ఉన్న కలబందనైనా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు. వేర్లతో సహా కలబందను తీసుకొని వచ్చి వేర్లకు ఉన్నటువంటి మట్టి వంటి వాటిని నీటిగా శుభ్రం చేయాలి. మట్టి లేకుండా కడిగి ఒక పొడి క్లాతుతో మొత్తం తడి లేకుండా తుడిచివేయాలి. అలా చేశాక కలబందకి ఉన్నటువంటి ఏవైతే ఆకులు ఉంటాయో, అంటే కలబంద ఉంటుంది కదా ముళ్ళతో కూడుకొని, ఆ కలబందకి గంధంతో బొట్లను పెట్టాలి. అలానే కుంకుమ బొట్లను కూడా పెట్టాలి. అలా పెట్టి కలబందకి కొంచెం అత్తర్ని కానీ లేదా సెంటుని కానీ లేదా రోజ్ వాటర్ని కానీ జీలకరించండి. అలా చేయడం వల్ల ధనాకర్షణ చాలా త్వరగా కలుగుతుంది. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది. డబ్బు దూసుకు వస్తుంది. లక్ష్మీదేవికి సువాసన అన్నా, శుభ్రత అన్నా, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉదయం లేచి దీపారాధన అన్నిత్యం చేసేవారు అన్నా, ఇంటి ముందు ముగ్గులు వేసేవారు అన్నా చాలా ఇష్టం. కాబట్టి కలబంద మొక్కకి కొంచెం అత్తరు కానీ లేదా కొంచెం రోజ్ వాటర్ కానీ, ఇవేవీ లేకపోతే కొంచెం పచ్చ కర్పూరాన్ని కానీ కలబందకి పెట్టండి. అలా పెట్టాక కలబందకి ధూపం దీపం చూపించండి. చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా చూపించండి. అలానే కలబంద మొక్కను ఎర్రని ఒక వస్త్రం కానీ లేదా ఎర్రని ఒక దారాన్ని కానీ తీసుకొని దానితో కలబంద మొక్కను వేర్లకి కట్టండి. ఎర్రటి దారాన్ని తీసుకునేవారు 5 పోగులు కానీ 21 పోగులు కానీ వేసి కలబంద మొక్క యొక్క వేర్లను ఎర్రటి దారంతో కట్టండి. అలా కట్టాక ఆ కలబంద మొక్కను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి. అలా చెప్పుకున్నాక నమస్కరించుకొని మీ యొక్క సమస్యలు తొలగిపోవాలి, తీరిపోవాలి అని చెప్పుకొని ఆ తరువాత లక్ష్మీదేవిని నమస్కరించుకొని మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకొని కలబంద మొక్కను ఇంటి సింహద్వారం బయట వైపు వేలాడదీయండి. అది కూడా మీ యొక్క సింహద్వారానికి ఎడమ వైపున బయట నుంచి లోపలికి వెళ్ళే సమయంలో ఎడమ స్థానం ఉంటుంది కదా, అటువైపున మీరు కలబంద మొక్కని వేలాడదీయండి. ఇలా ఈ శ్రావణ మాసంలో వచ్చిన మొదటి మంగళవారం రోజు చేస్తే గనుక తప్పకుండా మీ సమస్యలు అనేవి తీరిపోతాయి. మీ ఇంట్లోకి ధనం ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది. మీ ఇంటికి పట్టిన చెడు కావచ్చు, నరదృష్టి కావచ్చు, జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నా సరే వెంటనే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు కలబంద మొక్కను అలా కట్టడం వల్ల మనకు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఉండే నెగిటివిటీని మొత్తం కూడా కలబంద చెట్టు లాగేసుకుంటుంది. ఇక మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ప్రతి పనిలో మనం విజయాన్ని సాధించగలుగుతాము. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించండి. మీ జీవితంలో ఉండే కష్టాలను పక్కన పెట్టేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.